ధనుడు అర్జునుడు వచ్చుచున్నారు. కాసేపు విశ్రమించదను. ఏమిటిది? ఆలమందలతో విహరించే గోపాలుడు. పగటి నిద్రయా లేక కపట నిద్రయా? ఏది ఏమైనా యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండటం తప్పదు కదా. అభిమానధనుడైన ఈ రారాజు ఒక గోపాలుని పాదముల దగ్గర కూర్చుండుటయ్య కల్ల. ఇదియే మాకు సముచిత ఆసనము. ఓహో, ఇంద్రకుమారుడా! అర్జునుడు కూడా నాలాగే సాయము కోరడానికి వచ్చి ఉన్నాడే. ఆయన నాకేలా? ఓహో, దుర్యోధనుడు కూడా వచ్చి ఉన్నాడే. కానీ శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి అని సుయోధనుడు ఎరిగి ఉండడు కాబోలు. అరవిందాక్షుడు, శేషసాయి, అంబుదిజావరుడు, ఆర్తాహరుడు, అంగజాంగజుడు, శ్రీవత్సాంకుడు, నిరంతర నిర్యుద్ధుడు, శ్రీవాసుదేవుడు. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమః. అర్జున, ఏమిటి రాక? అంతా కుశలమే కదా? ఎక్కడ నుండి రాక ఈషటకు ఎల్లరూ సుకులే కదా? యశోపాత్రులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములున్, చక్కగనున్నవారే. భుజశాల కోదరుడు అగ్రజాన్నకున్ చక్కగా నిల్చి, శాంతుగతి తాను చరించురే తలుపు మర్జునా. సుయోధన సార్వభౌములా బావా, ఎప్పుడు వచ్చి తీవు? సుకులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాలభ్యమును పట్టు కర్ణుడున్ మన్నీలున్ సుకోపేతులే. నీ వంశోన్నతి కోరు భీష్ముడున్, నీ మేల్కొ
రావటం సామాన్య విషయము కాదు. ఏమిటి సంగతి? నీకు తెలియని విషయమేముంది కృష్ణ? కౌరవ పాండవ పెనగు కాలము చేరువయ్యన్ మాకున్ అవ్వారికిన్ ఎక్కుడవు బంధు సముద్రుడువు నీవు కానా నీ చేరిక మాకు ఇరువురకు క్షేమము కూర్చేదు తవ్వుట సాయము కోర ఏగు తెంచిటి గోపకులై కసిరోభూషణ కౌరవ పాండవ పెనగు కాలం చేరువయ్యన్. కౌరవులు పాండవులు యుద్ధం చేయు సమయం ఆసన్నమయ్యింది. ఇరుపక్షాలకు వారి బంధువుగా మాట్లాడగలిగిన వాడివి నీవు కదా, అందుకే నీ సాయం కోరి వచ్చి తిని. అర్జున, నీవు వచ్చింది అందులకేనా? కృష్ణ, సకల ధర్మ స్వరూపడవగు నీకు నేను చెప్పదగిన వాడినా? సకల చరాచర సృష్టిని నడిపించేవాడువు, నీకు తెలియని విషయం ఏముంది? కృష్ణ, నీ దర్శనానికి ముందుగా వచ్చింది నేను, నీ కోసం ప్రతీక్ష చేసింది నేను. అందుకే ముందుగా సమరంలో నాకు సాయం చేయటం నీ ధర్మం. యుక్తాయుక్తముగానే అర్జించితివి గురురాజా, కానీ ఆ ముందు వెనకలలోనే ఉంది అసలు విశేషము. ముందుగా వచ్చితివు బావా, ముందుగా వచ్చితివు. ముందుగా అర్జునుని నే చూచితి, బంధువులన్న అంశమది ఓయక నిల్చి, సహాయం మిరువురును చందుట పాడి, అందున్ మీకున్ తగు దాని గైకొనుడు బావా, కోరుట బాలున కప్పు ముందు. కృష్ణ, నా తదుపరి వచ్చిన అర్జునికి భాగం విచ్చుటయే కాక కోరుట కూడా ముందుగా అవకాశం ఇచ్చితివి. కాదు బావా, నీవా సర్వస్వతంత్రుడు అయిన రారాజు, అర్జునుడా అన్న చాటు తమ్ముడు. రేపు ధర్మరాజు తనకు అన్యాయము జరిగిందని నన్ను అంటే అర్జునుడే కోరుకున్నాడు. నా దోషము లేదు అని నిరూపించేటకు మాత్రమే. కపట నాటక సూత్రధారి చమత్కారివే కృష్ణ. సరే, అలాగే కానిమ్ము. అయితే వినండి, నాకు సరిజోడులైన 10,000 మంది వీరులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు. నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. ఆప్తవాక్యము, బుద్ధికి తోచిన హితోపదేశము మాత్రమే చేసేదను. ఆయుధముందరింప అని ఒక పక్క ఊరకే సాయము చేయువారా, నిజము తొల్ట వసించితి కోరుకొమ్ము. నీకేయది ఇష్టము కడమ ఈతని పాలగున్ పాండునందనా. ఔరా కృష్ణుడెంత మోసగాడు. సైన్యమంతా అర్జునికి కట్టబెట్టడానికి వేసిన ఎత్తుగడ. బలగము లేని ఏకాకి కంచిగరుడ సేవ ఏమికి కావాలే?
అయితే కోరుకోముందువా కృష్ణ? కోరుకొనుము అర్జున, కానీ ఫల విభాగం గురించి బాగా ఆలోచించి కోరుకొను. నందకుమార యుద్ధమునా రథమునందు వసింపుమయ్యా, మద్యం దిన భానుమండల విదంబున నీ తగు కల్మి చేసి నా చెంతన మొప్పుగాక, రిపు సంతతి తేజము తప్పుగాక, నీ వెందున ఆయుధము దరికేమి కొప్పుగాక. కేశవా బావా, నీవు ఆయుధదారివై రణరంగములో దూకితే నీతో సరితూగగల వీరులెవరున్నారు? నీవు రథసారథిగా, నా విజయ సారథిగా మమ్ము రణరంగమును నడిపిస్తే హరివీరులమన్న కీర్తి మాకు లభిస్తుంది. నీవు నాకు బాసటగా నిలిచి నా రథాన్ని అధిరోహించి నీవు అలా చూస్తూ ఉంటే చాలు, శత్రు సైన్యాన్ని త్రుటి కాలంలో నిర్మూలిస్తాను. కృష్ణుడు తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. నాకంతా మేలే జరిగింది. కృష్ణ, ఇక చేసేదేముంది? నీ 10,000 మంది సైన్యమును నేను గ్రహింతు. మరి ఇక మా గురువు గారు బలరాముల వారిని దర్శించుకొని వెళ్ళి వద్దున ఇక నీవు శయనింపుము. అలాగే సుయోధను. వాసుదేవ, నాకును సెలవిప్పించండి. శుభమస్తు. పరిగమనకు భరత వాక్యము, కలియుగమునకు నాంది పలకబోతున్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగవలసి. అద్భుతం అండి, అద్భుతం. మన చెస్టర్బ్రూక్ పాఠశాల విద్యార్థులు. ఇందులో శకుని ఆరవ్ బట్టలు మార్చేసుకున్నాడండి పాపం, గడ్డం తట్టుకోలేక. దుర్యోధనుడు ప్రదీప్, అర్జునుడు మేఘ్నాథ్, కృష్ణుడు ధృతి. మన ముఖ్య అతిథి గారు కూడా ఇచ్చేశారండి, డాక్టర్ వై రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ. వచ్చి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తానా ట్రెజరర్ రవి పొట్లూరు గారు, హరీష్ కోయ గారు అండ్ తానా టీం అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్. అండ్ పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, సాయి జరుగుల, రామ, పాఠశాల టీం అంతా రావాల్సిందిగా కోరుతున్నామండి. పాఠశాల పిల్లలు, పాఠశాల ఉపాధ్యాయులు, తానా టీం